Spoiler review of the film Blind Spot Telugu movie review acted by Naveen Chandra, Rashi Singh, Ali Raza and other actors etc. ఓవరాల్గా ఈ మూవీ నిన్న చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. హెల్త్ అప్సెట్ అయింది, అందుకే చూడడం జరగలేదు. త్వరగా చూడలేకపోయాను. హెల్త్ సెట్ అయిన తర్వాత చూడడం జరిగింది. నిన్న మార్నింగ్ సింగిల్ మూవీ, మధ్యాహ్నం శుభం మూవీ, సాయంత్రం 6:30కి కలియుగం మూవీ, రాత్రి 9:30కి బ్లైండ్ స్పాట్ మూవీ చూశాను. రాత్రి లేట్ అవ్వడంతో రివ్యూ ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాననిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. సింగిల్ మూవీ రివ్యూ, శుభం మూవీ రివ్యూ, కలియుగం మూవీ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ తర్వాత అనగనగా అనే మూవీ రివ్యూ, చౌర్యాపటం అనే ఒక మూవీ రివ్యూ ఉంది, ఆ మూవీ రివ్యూస్ కూడా ఇస్తాను కాబట్టి చెక్ చేయండి. ఇంకా ఫస్ట్ సినిమా స్టోరీ ప్లాట్, తర్వాత నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ సినిమా ఎలా అనిపించిందని స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్తే, ఒక ఇంట్లో ఒక సూసైడ్ జరుగుద్ది. నవీన్ చంద్ర యాజ్ ఏ పోలీస్గా అక్కడికి వస్తాడు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్తాడు. అసలు మర్డర్ చేసింది ఎవరు, అసలు మర్డర్ అని ఎలా కనిపెట్టాడు ఏంటి, మర్డర్ చేసింది ఎవరు అనేది మిగతా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుద్ది. ప్రెడిక్ట్ చేసే విధంగా లేదు, అన్ప్రెడిక్టబుల్గా వెళ్తుంది సినిమా. మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టుగానే, ఆ సీన్స్కి తగ్గట్టుగానే చాలా ఇంట్రెస్టింగ్గా కొట్టారు. మ్యూజిక్ ఎక్కడ కొట్టారు, ఎలా కొట్టాలో మ్యూజిక్ అంత బాగా కొట్టారు. ఇంకా యాక్టర్స్ ఉన్నంత వరకు అందరూ బాగా చేశారు, మిగతా యాక్టర్స్ కూడా. ముఖ్యంగా నవీన్ చంద్ర గారు, రాశీ సింగ్ గారు తక్కువసేపు ఉన్నా కూడా బాగానే చేశారు. అలీ రాజా గారు, వీళ్ళందరూ యాక్టర్స్, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. సినిమా జస్ట్ 1 hour 30 minutes మాత్రమే రన్ టైము. ఇంత తక్కువ రన్ టైం కూడా బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పచ్చు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ సూపర్ కాదు, మరీ దారుణము కాదు, పర్లేదు, యావరేజ్ అన్నట్టుగా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్. ఇంకా నెగిటివ్స్ వచ్చేస్తే సినిమా చాలా తక్కువ రన్ టైమే అయినా కూడా చాలా స్లోగా రన్ అయినట్టు అనిపిస్తుంది. 1 hour 30 minutes ఉన్నా కూడా అదే బిగ్గెస్ట్ నెగిటివ్. తక్కువ రన్ టైం అయితే మామూలుగా అయితే తక్కువ రన్ టైం అయితే చాలా స్పీడ్గా ఉంటుంది అనుకుంటాం స్క్రీన్ ప్లే, కానీ ఇది తక్కువగా ఉన్న రన్ టైము స్లోగానే అనిపిస్తుంది, అదొక బిగ్గెస్ట్ నెగిటివ్. ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని చోట్ల బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం అడ్డుగా ఉన్నాయి అని అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ మనకి ట్విస్ట్లు అండ్ టర్న్స్ బాగున్నాయి, ఊహించిన విధంగానే ఉన్నాయి, కానీ రొటీన్ స్టోరీయే. అదొకటి పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు, గెస్ చేయకుండా అయితే రాశారు, కానీ రొటీన్ స్టోరీనే రాశారు. అదండి, ఇక అంతేనండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఈజీగా 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎంతమంది ఈ మూవీ చూశారో, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మరి సింగిల్ మూవీ రివ్యూ, కలియుగం మూవీ రివ్యూ, శుభం మూవీ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ చేసి చెక్ చేయండి. అనగనగా మూవీ రివ్యూ చూసి చౌర్యపటం అనే మూవీ కూడా చూసి ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. మరి కాసేపట్లో చెక్ చేస్తుండండి మా ఛానల్. మా ఈ వీడియోస్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.